సార్ ఎలాంటి టెక్నిక్స్ వాడితే విశ్వం మన కోరిక నెరవేరుస్తుందంటారు? డైరెక్ట్గా టెక్నిక్ వాడితే కోరికలు నెరవేరపడవు. మొన్నటి వరకు ఇంట్లోనే ఉందిరా, భర్త చనిపోయినాడు, భర్త ఈ విధంగా అయిపోయి కలిగి చూసినా అందంగా తయారైపోయింది, సెల్ ఫోన్ చేతిలో మంచి మంచి కోకలు కట్టుకుని బయట పోతున్నది. ఆహా, వాళ్ళు మరుగుతున్నారని నువ్వు పోకపోతే నీ పిల్లకాయలను ఎలా కాపాడుతావు? ఐ డోంట్ కేర్, ఎదగాలి సాధించాలని అన్ని మర్చిపోవాలి. 5x55 విశ్వశక్తి టెక్నిక్ అండి. 6కి పవర్ ఉంది. నికోలా టెక్స్లా కనిపెట్టాడు సైంటిస్ట్. 3, 6, 9. 3కి ఎంత పవర్ ఉంది, 6కి ఎంత పవర్ ఉంది, 9కి ఎంత పవర్ ఉంది అనేది ఆ టెక్నిక్ పాటించే వాళ్ళు అనుభవించవాలి. సార్ ఎలాంటి టెక్నిక్స్ వాడితే మనం విశ్వం మన కోరిక నెరవేరుస్తుందంటారు? డైరెక్ట్గా టెక్నిక్ వాడితే కోరికలు నెరవేరపడవు. మనం దానికి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. విశ్వశక్తులు ఇంతకుముందు వీడియోలు చేశాం కదా, దాంట్లో చెప్పాను కదా. అంటే విశ్వశక్తులు కనెక్ట్ అవ్వాలంటే మన అలవాట్లు, మన ప్రవర్తనలు, ఆలోచనలు మొత్తం పాజిటివ్ థింకింగ్తో వచ్చి ప్రతిరోజు ఆలోచన పాజిటివ్గానే ఉండాలి. అంటే మన ప్రవర్తన, ఆలోచన విధానాన్ని మార్చేయాలి. మార్చినప్పుడు ఆటోమేటిక్ నీకు తెలియకనే విశ్వశక్తిని కనెక్ట్ అవుతుంది. అప్పుడు కనెక్ట్తో టెక్నిక్ చేయొచ్చు మీరు. అప్పుడు కోరిక నెరవేరు. ఆ కోరిక నెరవేరపడుతుంది. ఏ టెక్నిక్ అయినా చేయొచ్చు. టెక్నిక్లు ఉన్నాయి. 5x55, 3, 6, 9 ఇలాంటి టెక్నిక్లు ఉన్నాయి. మరి చెట్టు, రావి చెట్టు ఇలాంటి బోర్డు ఉన్నాయి. కొంతమంది చేస్తారు, అంటే ఎక్కువ బలంగా కనెక్టింగ్ లేదు కాబట్టి. తక్కువ కనెక్ట్ అయిన వాళ్ళకి ఆ టెక్నిక్లు పనికి వస్తాయి. మేమంతా టెక్నిక్ చేయను, అంటూ అంతే, మళ్ళీ ఏం లేదు. అంటే నా అవసరానికి విన్నాను. అంటే దాన్ని కూడా శిష్యులే సార్. మీరు నా సబ్జెక్ట్ ఇది, నేను ఆ పాట కోసం చెప్పను. ఆ పాట ఇప్పుడు వచ్చింది, నా సబ్జెక్ట్ ముందు వచ్చింది. మరి ముందేం వాడేవారు? నేను కూడా ఊళ్ళు వాడుతూ ఉంటాను. అప్పుడు ఆ పాట చేసింది. నేను అంతకుముందు కూడా చూడంగానే నచ్చాలి అంటూ ఉంటాను. నేను నా మాటలు చెప్పాను, పాట ఇప్పుడు చెల్లెలో వచ్చేసింది. చూసి చూడంగానే నచ్చేసావనేసి. అంటే చూడండి ఇచ్చేసావు అంతే, అడగకముందు ఇచ్చేస్తుంది. నచ్చిందంటే అచ్చేస్తుంది నీకు, అంతే కదా రూల్ అది. నెక్స్ట్ కూడా ఏం రాబోతుందో చూడాలి. అంతే, ఏమేమి వస్తుంది అనేది. ఎప్పుడు అంటావంటే అనాలి. అది అనాలంటే ఏంది, నీ మైండ్ పాజిటివ్గా ఉండాలి, 7 చక్రాలు ఓపెన్ అయిపోవాలి. అప్పుడు టెక్నిక్లకు సంబంధించింది వాడితే మనం ఏదైనా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5x55 ఎగ్జాంపుల్కి అంటే ఇప్పుడు నువ్వు అన్ని అలవాట్లు మార్చుకున్నావు, విసుగుతో కనెక్ట్ అయినావు. అంటే ప్రవర్తన మారాలి, ప్రతిరోజు ఆలోచన, నిద్ర లేచేది కూడా అలవాటే. అంటే సార్ నేను గాఢ నిద్ర 6 దాకా 7 దాకా నిద్రపోయేసి కొంచెం చేసుకుంటే అవుతుంది సార్, అవదో. అలవాటు అంటే అక్కడి నుంచే అలవాటు. అది 4 తర్వాత నిద్రపోకూడదు. అక్కడి నుంచి ప్రతిదీ క్రమ పద్ధతిగా నువ్వు పాస్ట్కి వచ్చి ఆ విసుగుతో కనెక్ట్ అయిపోతావు. నువ్వు దాన ధర్మాలు ఎలా చేయాలి అన్ని వీడియోలో కూడా ఇస్తున్నాను. ఆ దాన ధర్మాలు చేస్తూ ఎనీ టైం నీ ఆలోచన ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఇంతకుముందు మీరే అన్నారు, పక్కన వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను పట్టించుకొని, మీరే అన్నా కూడా నేను పట్టించుకోనండి. ఎస్, అది అలాగనే మన మైండ్ సెట్ అలాగనే ఉండాలి. ఇప్పుడు మొరగని మనుషులు లేరు, అంటే మాట్లాడిన వ్యక్తులు లేరు, మొరగని కుక్కలు ఉండవు. అవి గొరగతూనే ఉంటాయి. మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు గమ్యాన్ని చేరలేవు. నువ్వు పోవాలనుకున్న చోటుకి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ కుక్కలు మొరతున్నాయంటే నువ్వు పోయి చేరేది ఎప్పుడు? నువ్వు అనుకున్న స్థాయికి పోవాలంటే ఎప్పుడు? ఏది పట్టించుకోకూడదు, మాట్లాడుతూనే ఉన్నాయి. వీళ్ళు కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మురిగే కుక్క ఎంతసేపు మరుగుతుంది, నువ్వు దాన్ని పట్టించుకుంటే ఇంకో లవ్ ఉంటుంది. నువ్వు అది రెండుసేపు లవ్ అంటూ ఉంటే నువ్వు పోతా ఉన్నావు అనుకో, కొంచెంసేపు ఏం చేయాలి లవ్ అనేసి ఇది రెండు పట్టించుకోలేదు బనేసి అది గమ్ముని పడుకునేస్తుంది. అది నువ్వు అది మరుగుతున్నదని ఎవరు అక్కడ రాసుకున్నాను ఇంకా మరుగుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు నువ్వు పోలేవు. అది మరుక్కొని నువ్వు పోతానే ఉండు, అది ఆటోమేటిక్గా రెండుసేపు మరుగుతుంది. ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు ఉంటారు, ఓరుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎంతసేపు మాట్లాడతారు, కొంచెంసేపు అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో మంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. భార్య భర్తలు ఉన్నారు, ఏదో కొన్ని కారణాల వల్ల భర్త వదిలేసి వెళ్ళడమో లేక అకస్మాత్తు మరణించడమో ఏమో ఉంటాయి. అంతవరకు భార్యని బాగానే చూసుకున్నాడు, అతను ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు, 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, ఒక పిల్లలు ఉంటారు, కొంతమంది ఉంటారు ఇంట్లో, ఒక పెద్ద ఆవిడ కూడా ఉంటుంది, కాపాడాలి. ఇప్పుడు ఆమెకి ఏ ఆదాయం లేదు. ఇప్పుడు ఆమె ఎన్నాళ్ళు ఇంట్లోనే ఉంది. ఇప్పుడు బయట పోయితేనే ఆమెకు సంపాదన. ఇప్పుడు బయట పోవాలంటే కొంచెం నెట్టుకు పోవాలా లేదా, అందంగా పోవాలి ఒక లెవెల్కి. ఇప్పుడు ఒక బట్టల షాపులో ఎక్కడ పనికి పోవాలన్నా కూడా నీట్నెస్ని చూసి ఇస్తారు ఫస్ట్. నువ్వు గలీజు పోయి నేను చదువుకోనన్న డిగ్రీ అంటే నువ్వు ఏ మహానికి నువ్వేం డిగ్రీ కానీ పప్పు అంటారు. అది నువ్వు చదువు లేకపోయినా కూడా నీట్టుకున్నావు అనుకో, ఈ అమ్మాయి కళ బాగుంది, ఈ అమ్మాయిని పడికి పెట్టుకున్నావు, చదువు అవసరం లేదు రమ్మా అమ్మాయి అని చెప్పినట్టు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆమె బయట పోవాలంటే నీట్గా తయారవ్వాలి. అంటే ఇన్నాళ్ళు ఇంట్లోనే కదా ఉంది ఆమె. ఇప్పుడు నిద్ర లేచింది, స్నానం చేసుకునింది, ఇల్లు వాకిలి పిల్లకాయలు రెడీ చేసుకునేది, పండు మీరు అనేసి నేను ఏదైనా ఒక బట్టల షాపులో పని చేసుకుంటాను, లేక ఏదైనా ఒక పని ఎక్కడో ఒక దగ్గర పని అడుగు చేసుకుంటాను అనేసి నీట్గా బయట పోవాలి. ఇప్పుడు పనికి ఎతకడానికి పోవాలి అంటే నేను ఉన్న శారీలో మంచి శారీ కట్టుకోవాలి, అలా నీట్గా దూకోవాలి, నీట్గా రెడీ అయిపోయి అందం పోవాలి. ఇప్పుడు ఒక బ్యాగ్ పట్టుకోవడం, లేక సెల్ ఫోన్ చేతులు పట్టుకోవడం. ఇప్పుడు బ్యాగులు లేని పోరారు కదా, అందరూ హ్యాండ్ బ్యాగులు తయారు. ఫ్యాషన్ అది వచ్చేసి ఆమె ఫ్యాషన్ లేకపోయినా కూడా ఆమె ఫ్యాషన్ తెలియదు, కానీ సెల్ ఫోన్ అనే చేతులు పట్టుకొని పోవాలి. ఇప్పుడు బయట పోతున్నారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా పక్కంటి వాళ్ళు బీజులు పోయేవాళ్ళు, మొన్నటి వరకు ఇంట్లోనే ఉందిరా, భర్త చనిపోయినాడు, భర్త ఈ విధంగా అయిపోయి కలిగి చూసినా అందంగా తయారైపోయింది,
సెల్ ఫోన్ చేతిలో మంచి మంచి కోకలు కట్టుకుని బయట పోతున్నది. ఆహా, వాళ్ళు మరుగుతున్నారని నువ్వు పోకపోతే నీ పిల్లకాయలని ఎలా కాపాడుతావు, ఈ కుటుంబం ఎలా పోషిస్తావు? మరుకొని అనుకుంటారు. అందుకే మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతూనే ఉంటారండి. వాళ్ళ జీవితాంతం మాట్లాడుతూ ఉంటారు. దాని అంతా మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు నువ్వు పో, వాళ్ళు మరుకొని 10 రోజులు ఎన్నాళ్ళు మాట్లాడిపోతారు? 10-20 రోజులు కూడా, నెల రోజులు కూడా, 5 నెలలు కూడా మాట్లాడు. నువ్వు పో, నీ పని ఏంటో చూసుకో, రా, దినము రా, నీ ఇంటి పక్క ఎంత వాళ్ళు అన్నారని బాధపడకూడదు. అదే వెళ్ళి నెగిటివ్, అది బాధ అంటే నెగిటివ్. వాళ్ళు అన్నారే నేను ఇలా పోతున్నాను, అయ్యో ఈ నుండి నాకు ఈ బాధ లేదని ఆగకూడదు. అనుకోని ఐ డోంట్ కేర్, జరిగిందాన్ని మర్చిపో. ఈ చెవులు తీసి ఆ చెవులు వదిలేసి నీ పని ఎందుకు నువ్వు చేసుకుంటూ పో. వాళ్ళు ఇక్కడ మరుగుతూనే ఉంటారు రీతుల్లో, నువ్వు మాత్రం మంచి స్థాయికి వెళ్ళిపోతూనే ఉంటావు. డబ్బు సంపాదించుకుంటావు, పిల్లకాయలు బాగా చదివిస్తావు, ఒక రేంజ్కి వెళ్తావు. అప్పుడు కుక్కలు అక్కడే ఉంటాయి, మురిగే కుక్కలు అన్నీ అక్కడే ఉంటాయి. ఒరే అవతల, ఒరే ఈ అమ్మాయి పర్లేదా, అదే మాటలు మళ్ళీ రివర్స్ వస్తాయి. ఖచ్చితంగా అదే మాటలు ఎలా వస్తాయి అంటే, ఈ అమ్మాయి పర్లేదా, భర్త పోయినా కానీ ఏదో ఒక రూపంలో సంపాదించుకొని పిల్లకాయలు బాగా చేసుకుంటున్నది, చదివించుకుంటున్నది, అమ్మాయి బాగుంది. అప్పట్లో పనికి రాకుండా మాట్లాడినారు, ఇప్పుడు పనికి వచ్చే విధంగా. నువ్వు అయ్యన్నీ ఆ రోజు మాట్లాడినారు అనేసి బాధపడి కానీ ఆగిపోయి ఉంటే ఈ స్థాయికి రాలేవు. ఏం పట్టించుకోకూడదు, పక్క వాళ్ళు ఏం పట్టించుకోకూడదండి. ఐ డోంట్ కేర్, ఎదగాలి, సాధించాలని అన్ని మర్చిపోవాలి. కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయిపోయేసి టెక్నిక్లు పాటించాలి. 5x55 ఎగ్జాంపుల్కి అన్నీ చాలా ఇచ్చాను, ఆ వీడియోలు బోలెడు ఇచ్చాను. ఒక కోరిక తీసుకోండి, 5 రోజులు క్రమం తప్పకుండా ఒక కోరికనే 5 రోజులు కరెక్ట్గా 4 తర్వాత నిద్రపోవద్దు. అర్థంలో ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పండి. ఎన్నిసార్లు అయినా మీరు అడిగారు కదా, ఆ బోలెడు ఇచ్చాను. అంటే ఒక టెక్నిక్ పాటిస్తే ఏదైనా జరుగుతుంది అంటే జరుగుతాయి. అంటే పాజిటివ్ ఇలా అలవాట్లు కరెక్ట్గా ఉండి నువ్వు పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ఒక కోరిక తీసుకో, ఏ కోరికైనా పర్లేదు, ఒక డబ్బు కోరికైనా తీసుకో, మ్యారేజ్ కోరికైనా, ఏదైనా. అర్థంలో ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పేయి, లెక్క ఎంత పర్లేదు. ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు ఎక్కువసార్లు చెప్పాలి. కూర్చో, రాయగలిగితే కూర్చొని ధ్యానంలో ఊహించుకో. ఫస్ట్ ఆ కోరికనే నెరవేరిపోయినట్టు ధ్యానం 21 నిమిషాలు ఊహించుకో. పేపర్ పని ఎత్తుకొని ఆ కోరికని అట్నే రాసేయి, అది అయిపోయినట్టు రాసేయి. 55 సార్లు రాయాలి. ఎన్నిసార్లు? 5 అంటే 5 రోజులు, 55 అంటే 55 అంటే 55 సార్లు ఒక రోజు చెప్పడమైనా రాయడమైనా రాసేయి. ఆ కోరిక నెరవేరబడుతుంది. అప్పుడే కూడా 5 రోజుల లోపల కూడా నెరవేరబడుతుంది. కానీ నెరవేరకపోతే ఇంకా తొందరలో నెరవేరుతుంది, లేట్ అవుతుంది. 5x55 అది టెక్నిక్ అండి, అది విశ్వశక్తి టెక్నిక్ అండి. 5 3 5లా 15, 3 5లను కుడితే 15, ఆ 15ను కుడితే 6, 6కి పవర్ ఉంది. నికోలా టెక్స్లా కనిపెట్టాడు సైంటిస్టు. 3 6 9, 3కి ఎంత పవర్ ఉంది, 6కి ఎంత పవర్ ఉంది, 9కి ఎంత పవర్ ఉంది అనేది ఆ టెక్నిక్ పాటించే వాళ్ళు అనుభవించేవాళ్ళు. అలా చేసినప్పుడు ఆ టెక్నిక్ పరంగా దానికి వాల్యూ వస్తుంది, దానికి వాల్యూ ఉంది ఆ 6కి. అప్పుడు ఆ కోరిక నెరవేరబడుతుంది. 5 రోజులు నెరవేరలేదు అనుకో, తర్వాత అయినా నెరవేరుతుంది. ఆ తర్వాత నువ్వు నెరవేరలేదే అని మళ్ళీ వెనక్కి రాకూడదు, అయిపోయినట్టే ఊహించుకో. తర్వాత కూడా అయిపోయింది వస్తుంది, అయిపోయింది, నా పని అయిపోయింది, అవసరం లేదు, మళ్ళీ రాయిపోయింది. 5 రోజులు నువ్వు చేయాల్సింది అయిపోయింది, ఆ పని అయిపోయింది. నీ ప్రకారం నీ మైండ్ పరంగా ట్రైనింగ్ ఇచ్చేసినావు, ఈ మైండ్ పరంగా అయిపోయినట్టు ట్రైనింగ్ ఇచ్చినావు, అదే ఊహలో ఉండవు, అది మళ్ళీ నెరవేరుతుంది. తర్వాత అయినా నెరవేరుతుంది. టైం పడుతుందా? నీ మైండ్ని బట్టే టైం పట్టేది. నువ్వు నెగిటివ్ కొంచెం టచ్ అవుతుంటే కొంచెం లేట్ చేస్తుంది. పాజిటివ్గా ఉన్నవాడికి 5 రోజుల లోపలనే జరిగిపోతుంది. నువ్వు 5వ రోజు కూడా రాయబడలే, 3 రోజులకు కూడా జరిగిపోయింది. ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడు, నా క్లాసులు ఉన్నాయి కదా. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ చనిపోవాలి అనుకున్న వాళ్ళని కాపాడిన గొప్ప టెక్నిక్ అండి, అద్భుతమైన టెక్నిక్. ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఎన్నో లక్షల రూపాయలను సంపాదించిన టెక్నిక్. అప్పులు తీరడానికైనా, డబ్బు సంపాదించాలన్నా, మ్యారేజ్ అయినా, సంతానమైనా, దేనికైనా వాడుకోవచ్చు ఆ టెక్నిక్. ఆ టెక్నిక్ డైరెక్ట్గా పోయి విశ్వశక్తిని కనెక్ట్ అవ్వకునే టెక్నిక్ రాస్తే ఏమి రావండి. అందుకే నేను ఒక వీడియో చూసి డైరెక్ట్గా దాన్ని చేయకండి. నువ్వు ఎలా ఉన్నావు అని తెలుసుకో. ఫస్ట్ బేసిక్ కావాలి నీకు. ఫస్ట్ నువ్వు ఏంది 1వ క్లాస్ చదవాలా, నువ్వు 10th క్లాస్లో కూర్చొని ఏమి ఎగ్జామ్ రాస్తావు అంటే టెక్నిక్ నీకు సబ్జెక్టు తెలీదు. 5x55 రాస్తాను సార్ అంటే ఏం రాస్తావు? బేసిక్ సబ్జెక్ట్ తెలియదు నీకు. ఫస్ట్ చేర్చుకో. బేసిక్ అంటే ఎందుకు, ఫస్ట్ ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉన్నాయి, విశ్వశక్తిలో లింక్ అవ్వద్దు. నువ్వు ఎన్ని జరిగిన తర్వాత టెక్నిక్ పనికి వస్తుంది. ఓకేనా? ఇలా చేస్తే ఈజీగా విశ్వశక్తిని కనెక్ట్ అయ్యి టెక్నిక్ పాటించవచ్చు, ఈజీగా కోరికలు నెరవేరుతాయి. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా ఆలోచనలో, నా ప్రవర్తనలో, క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఆలోచనలు ఉన్నతంగా మార్చుకొని పాజిటివ్ థింకింగ్తో నేను 5x55 టెక్నిక్ రాసి నేను కోరుకున్న కోరికని చాలా ఈజీగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.